2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ఆగస్టు 15 నుంచి 30 వరకు మనం చూసుకున్నట్లయితే ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, వారు ఏ సందర్భాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది, వీటన్నిటి గురించి ఈరోజు మనతో మాట్లాడడానికి వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ముందుగా ద్వాదశ రాశుల యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉండబోతుంది ఆగస్టు 15 నుంచి 30 వరకు? తప్పకుండా అమ్మా. మేజర్గా నడిచేటువంటి గ్రహ సంచారాలన్నీ కూడా యథావిధిగా సామాన్యంగానే ఉన్నాయి. అది కూడా మనం చెప్పుకుందాము. ప్రధానంగా ఏమిటంటే అమ్మా, మిథున రాశిలో గురుడు శుక్రుడు ఈ రెండు గ్రహాలు సంచారం చేస్తున్నాయి. శుక్రగ్రహము వీనస్ అనేటువంటి ప్లానెట్ ఆగస్టు 20వ తారీఖున కర్కాటకంలోకి సంచారం ట్రాన్సిట్ అనేటువంటిది అవుతుంది. ఇది ఒక మార్పు ఉంది ఖచ్చితంగా 15 to 30 మధ్యలో. తర్వాత రవిగ్రహ మార్పు అనేటువంటిది కర్కాటక రాశి నుంచి స్వరాశి సొంత ఓన్ హౌస్ అయినటువంటి సింహరాశిలోకి ట్రాన్సిట్ అవ్వబోతోంది ఆగస్టు 17వ తారీఖు తర్వాత. అయితే కర్కాటక రాశిలో అప్పటి వరకు ఈ రవి బుధుల యొక్క సంచారం, బుధుడు వక్రించి మాసాంతం వరకు అక్కడే ఉన్నారు. ఈ యొక్క శుక్రగ్రహం 20వ తారీఖు తర్వాత చేంజ్ అయిన తర్వాత బుధ శుక్రుల యొక్క కంజంక్షన్ కర్కాటకంలో కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇక్కడ రవి ఎప్పుడైతే 17వ తారీఖు తర్వాత ట్రాన్సిట్ అవుతారో సింహరాశిలో రవికేతుల యొక్క కంజంక్షన్ నడుస్తుంది. దీని మూలకంగా ఏం జరుగుతుందంటే రాజకీయాల్లో పెను మార్పులు అనేటువంటి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయమ్మా. రాజకీయాలు కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, అన్నిట్లోనూ కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు, ప్యానిక్ కానీ ఇలాంటివి అయ్యే అవకాశాలు ఉంటాయి. కన్యా రాశిలో కుజగ్రహ సంచారం అనేటువంటిది కనబడుతోంది. ప్రధానంగా ఏంటి అంటే కుంభరాశిలో రాహుగ్రహ సంచారం అనేటువంటిది, మీనరాశిలో శని వక్రించి లాభాన్ని చూస్తూ ఉన్నారు. ఈ విధంగా ఈ గ్రహ సంచారం ఉంది. ప్రధానంగా మారేటువంటి గ్రహ సంచారాలు రెండే అండి, రవి శుక్రులు వీళ్ళిద్దరే చేంజ్ అవుతున్నారమ్మా. ఆగస్టు 15 నుంచి 30 వరకు మనం చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి విద్యాపరంగా, విదేశీ పరంగా, సంతాన పరంగా ఎలా ఉండబోతుంది? ఏ ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి? ఏ సందర్భాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు మా గారు? తప్పకుండా అమ్మ. వృశ్చిక రాశి వాళ్ళకి 15వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు వరకు నడిచేటువంటి గ్రహ సంచారాన్ని మనం గమనిస్తే అమ్మ, ప్రధానంగా వృశ్చిక రాశి నుంచి 4వ స్థానం అయినటువంటి యొక్క కుంభరాశిలో రాహుగ్రహ సంచారం అనేటువంటిది నడుస్తుంది. పంచమ స్థానమైనటువంటి మీనరాశిలో శని వక్రించి చతుర్థాన్ని చూడడం అనేటువంటిది జరుగుతోంది. ఈ వృశ్చిక రాశి లగాయతు మనం చూస్తే కనుక అష్టమ స్థానము అయినటువంటి మిథున రాశిలో గురు శుక్రుల యొక్క సంచారము ఎప్పటి వరకు అంటే ఆగస్టు 20వ తారీఖు వరకు కనబడుతోందమ్మా. ఈ భాగ్యస్థానంలో రవి బుధుల యొక్క సంచారం ప్రజెంట్ నడుస్తోంది. ఈ రవి అనేటువంటి ఆయన ఆగస్టు 17వ తారీఖు తర్వాత ఈ భాగ్యస్థానం నుంచి వదిలి దశమస్థానమైనటువంటి సింహరాశిలోకి వెళ్ళబోతూ ఉన్నారు. అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి కేతువుతో ఆ కంజంక్షన్ ఏర్పడబోతోంది. ఇక్కడ శుక్రుడు అనేటువంటి ఆయన ఆగస్టు 20వ తారీఖు దగ్గర నుంచి భాగ్యస్థానమైనటువంటి కర్కాటక రాశిలోకి బుధుడి పక్కకి చేరబోతున్నారు. బుధ శుక్రుల యొక్క కంజంక్షన్ ఇక్కడ ఏర్పడబోతోంది. అయితే లాభస్థానమైనటువంటి ఈ యొక్క కన్యా రాశిలో కుజగ్రహ సంచారం నడవడం అనేటువంటిది మాసాంతం వరకు కూడా కనబడుతోందమ్మా. ఈ విధంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ 15 రోజుల్లో గ్రహ సంచారం కనబడుతోంది, రవి శుక్రుల యొక్క మార్పు. దీనివల్ల ఏంటి అంటే వీళ్ళకి 4 నుంచి 5 గ్రహాలు బాగా యోగిస్తున్నాయి అని చెప్పొచ్చండి. వృశ్చిక రాశి వాళ్ళకి మనం ఒక్కొక్కటిగా మాట్లాడుకుంటే అమ్మా, ప్రధానంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి రవి బలము అనేటువంటిది అందబోతోంది. ఎప్పటి నుంచి? ఆగస్టు 17వ తారీఖు దగ్గర నుంచి దశమ స్థానంలో కేతువుతో పాటు కలిసి రవి ఉండబోతున్నారు. ఉద్యోగం కోసం కానీ, వ్యాపారం కోసం కానీ, వృత్తిలో గ్రోత్ కోసం కానీ ప్రోగ్రెస్ ఎక్కడా ఏది కనబడట్లేదు అనేటువంటిది, ఆటంకాలు చాలా ఎక్కువ వస్తున్నాయి కెరీర్లో అనేటువంటి వాళ్ళు ఎవరైనా వృశ్చిక రాశి వాళ్ళు ఉంటే వాళ్ళకి శుభవార్త అని చెప్పచ్చు. 17వ తారీఖు తర్వాత నుంచి పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. కానీ కేతువుతో జతపట్టి ఉన్నారు కాబట్టి ఆలస్యం అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గణపతి యొక్క ఆరాధన కానీ, గణపతికి నిత్యము ప్రతి బుధవారము నమస్కారం చేసుకోవడం కానీ చేసినట్లయితే వాటి నుంచి బయటకు వచ్చి తొందరగానే 2 మాసాలు ఇక్కడి నుంచి కూడా రాజయోగం అండి వీళ్ళకి. 2 months. ఈ 2 monthsలో విశేషమైన రాజయోగాన్ని చూస్తారు. ఏది పట్టుకున్నది పూర్తవుతుంది, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి, ఆటంకాలు తగ్గుతాయి. బంగారము వ్యాపారం చేసేటువంటి వృశ్చిక రాశి వాళ్ళకైతే గోల్డెన్ ఛాన్స్ అని చెప్పచ్చు. విపరీతమైనటువంటి లాభాలు చూస్తారు. డాక్టర్స్ కావచ్చు, రాజకీయవేత్తలకైతే పదవీ యోగం కనబడుతోందమ్మా. ఎవరైతే వృశ్చిక రాశి వాళ్ళు రాజకీయ నాయకులు ఉన్నారో 17వ తారీఖు తర్వాత నుంచి మీకు పదవీ యోగం కలుగుతోంది. రానున్నటువంటి మాసాల్లో కూడా మీకు అద్భుతమైనటువంటి యోగాలు కనబడుతూ ఉన్నాయి.
ముఖ్యంగా లాభస్థానంలో సంచారం చేసేటువంటి కుజగ్రహ సంచారం కూడా శత్రునాశనాన్ని కనిపిస్తోంది. శత్రునాశనమే కాకుండా రుణ బాధలు, అప్పుల బాధతో ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో ఈ మాసాంతంలో శుభవార్త, ఆకస్మిక ధనలాభము, ఆకస్మిక వాహన లాభాలు కానీ, భూలాభాలు కానీ చూసేటువంటి అవకాశాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి 15వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు దాకా వృశ్చిక రాశి వాళ్ళకి చాలా బాగా యోగిస్తోంది అని చెప్పొచ్చమ్మా. కుజుడి యొక్క బలము అనేటువంటిది ఎప్పుడైతే కలిగి ఉందో ఆడవాళ్ళ జాతకంలో వైవాహిక జీవితంలో సమస్యలుంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. భూ వివాదాలన్నీ కూడా తొలగిపోతాయి. వాహన ప్రమాదాలు రాకుండా ఉంటాయి. శత్రునాశనం రాకుండా ఉంటుంది. శత్రునాశనం అవుతుంది. ఈ విధంగా కుజుడి యొక్క బలం రాజయోగాన్ని కలగజేస్తోంది. ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి 4వ స్థానంలో రాహుగ్రహ సంచారము కుటుంబ పరంగా వచ్చేటువంటి సమస్యలు కనబడుతున్నాయండి. కుటుంబంలో అకారణ కలహములు కానీ, తగువులు కానీ, మిస్అండర్స్టాండింగ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా రావడం వల్ల ప్రశాంతతకి దూరం అవ్వడం అనేటువంటిది కనబడుతోంది అని చెప్పొచ్చమ్మా. ఇక 5వ స్థానంలో శని వక్రించి 4వ స్థానాన్ని చూడడం వల్ల కుటుంబంలో ఎవరికైనా అనారోగ్య సమస్య రావడం, తద్వారా వచ్చేటువంటి అశాంతి, అలజడి, గందరగోళము, ఆ డబ్బులు ఖర్చు అవ్వడం లాంటివి కనబడుతూ ఉన్నాయి. ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేస్తూ విదేశాలు వెళ్ళాలి అని ప్రయత్నం చేసే వాళ్ళకి సామాన్యంగా ఉండే అవకాశం ఉంటుంది. ఉన్నత విద్యలో ఆటంకాలు అనేటువంటివి ఎక్కువగా కనబడుతున్నాయి అని చెప్పొచ్చండి. ప్రధానంగా మనం చెప్పుకోవాలంటే అష్టమ స్థానంలో వీళ్ళకి గురు శుక్రుల యొక్క కంజంక్షన్ కనబడుతోంది. శుక్రుడు భాగ్యంలోకి వెళ్ళినప్పటికీ కూడా గురుడు యొక్క బలం తక్కువగా ఉండడం వల్ల అవమానపడడం కానీ, అపకీర్తి పాలవడం కానీ, ఎలిగేషన్స్ అనేటువంటివి రావడం కానీ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గురుబలం తగ్గడం వల్ల మీరెవరికైనా డబ్బులు బయటకు ఇచ్చినట్లయితే అవన్నీ కూడా బ్లాకేజెస్ కింద, మనీ బ్లాకేజెస్ అనేటువంటివి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో వెరీ కేర్ఫుల్గా డబ్బుల విషయంలో ఆచితూచి వ్యవహారం చేయండి. ముఖ్యంగా చెప్పాలి అంటే భాగ్యస్థానంలో బుధ శుక్రుల యొక్క కంజంక్షన్ కనబడుతోంది. దీని మూలాన ఈ మాసంలో నూతన వస్త్ర వాహన యోగాలు, నూతన వస్తు యోగాలు అనేటువంటివి కూడా కనబడుతున్నాయి. భాగ్యంలో బుధ శుక్రుల యొక్క కంజంక్షన్ యోగిస్తోంది. దీని మూలాన ఏం జరుగుతుందంటే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారములు అందుతాయి. పాత బంధుమిత్రులతో కలిసి వినోద కార్యక్రమాలకు వెళ్ళడం కానీ, నూతన వస్తు యోగాలు, వస్త్ర యోగాలు కనబడుతున్నాయని చెప్పడానికి ఇది ఒక బలమైనటువంటి యోగంగా చెప్పుకోవచ్చు. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి వాళ్ళు ఎవరు అంటే రాజకీయవేత్తలు టెన్షన్ పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలజడికి గురయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అని చెప్పొచ్చమ్మా. ఓవరాల్గా వృశ్చిక రాశి వాళ్ళకి సామాన్యంగా అద్భుతంగా ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. పర్సనల్ చార్ట్ ఒకటి చూసుకోండి. ఈ మాసంలో ప్రత్యేకించి జాగ్రత్తలు ఏంటి అంటే ఆరోగ్యం, కుటుంబంతో వివాదాలు కానీ, కలహాలు కానీ పెట్టుకోకుండా ప్రశాంతంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ప్రతి మంగళవారము కూడా వృశ్చిక రాశి వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేస్తే సుబ్రహ్మణ్య అనుగ్రహం వల్ల ఉన్నటువంటి జాతక దోషాలు కానీ, గ్రహ దోషాలు కానీ అన్నీ తొలగిపోతాయమ్మా. అంటే ఎలా ఉమాగారి, ఇంకా ఎవరికైనా కూడా వాళ్ళ ఇంట్లోనే కావచ్చు, లేదు అంటే వారు ఎదుర్కొనే సమస్యలకి దానికోసం మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అమ్మా. సో ప్రధానంగా ఏమిటి అంటే మనం మాట్లాడుకునేటువంటి గోచార అంశం అండి. మీ పర్సనల్ చార్ట్ అండి. పర్సనల్ చార్ట్ ఎవరైనా చూపించుకోవాలనుకుంటే తప్పకుండా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మీ పర్సనల్ చార్ట్ అనేటువంటి దాన్ని, గోచారాన్ని సమన్వయం చేస్తూ మీరు ఏదైతే రీచ్ అవ్వాలనుకుంటున్నారో గోల్, అది ఎంతవరకు, ఏ టైంలో జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏ విధమైన మార్గంలో వెళ్ళాలి అనేటువంటిది నా గైడెన్స్లో మీకు ఏ దోషాలున్నా శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా మీరు మీ గమ్యాన్ని చేరుకునేలా సమస్యల నుంచి బయటపడేటువంటి మార్గాన్ని చూపిస్తాను. థ్యాంక్ యూ ఉమాగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.